మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్ లేడీస్. ఇక ముందు ఒక లెక్క, ఇకపై ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. చక్కగా ప్రశాంతంగా వచ్చేయండి. కంగారు పడిపోయినా అవదు, ఖాళీగా ఉన్నా అవదు. మన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవ్వాలంటే 25 years అవుతుంది. అంటే 2048 వరకు మన ప్రాజెక్ట్స్ సంవత్సరానికి 12 ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ సంవత్సరానికి 12 కాకుండా ఏ కారణం చేతనే 6 వచ్చాయనుకో 50 ఏళ్ళు పడుతుంది. కాబట్టి వీలున్నంతగా 25 ఏళ్ళలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఒక సంవత్సరం తగ్గిన 2 సంవత్సరంలో పెన్షన్స్ కంప్లీట్ చేద్దాము. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం కనుక చేద్దాం. అలాగే ప్రతి దాన్ని వినియోగించుకోండి. ఇక్కడెక్కడ మనం ఇల్లీగల్ వర్క్స్ ఉండవు. క్లియర్గా ప్రోడక్ట్ ఇవ్వటం, డబ్బులు తీసుకోవటం, అంతే. ఇంకా ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాం అంటే మీ అకౌంట్లో ఆర్ ఐడీల్లో మీ తాలూకా అడ్రస్ ఏదైతే ఉందో లేదా మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ని క్లియర్ చేసుకోండి. అంటే జాయినింగ్స్ ఎక్కువ రావాలనే అభిప్రాయంతో పేరు రాసి లేదా సన్నాఫ్ రాసి 1-2 వివరాలు వచ్చి రీసీవ్ చేస్తాం. మనం యాక్సెప్ట్ చేసాం కూడా. సో ఇప్పుడు పూర్తి ఆ ప్రొఫామ్ మొత్తం నింపాలి. అది నింపలేదు కాబట్టి అవన్నీ ముందు నింపేయండి. 1-2 రోజుల్లో మీ తాలూకా దాన్ని మొత్తం నింపాలి. అలా నింపేసిన వారికి మాత్రమే నెక్స్ట్ ఆప్షన్ వస్తాయి. నెక్స్ట్ ఆధార్ కార్డు పెట్టుకోవడం ఇలాగ వస్తాయి. అలాంటి వాటిని మాత్రమే తీసుకెళ్ళి మన ఎక్స్చేంజ్కి అన్నీ వెళ్ళిపోతాయి. కానీ అలాంటి వాళ్ళకి పాయింట్ రిలీజ్ అవుతాయి. మనం ఏమడుగు ఉన్నదే చెప్పాను అంటున్నాం. ముందు ఒక ఊరు పలానా జిల్లా, ఇది ఆంధ్ర, ఇండియా, అలా మనం అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం నింపండి. మిస్టర్ సీనియర్స్ అండ్ మిసెస్ సీనియర్స్ మీరందరూ కూడా మీ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేసి కేవలం మీ ప్రొఫైల్లో ఉన్న పూర్తి అడ్రస్ని మీరు ఆల్రెడీ పెట్టేసి ఉంటే అది మళ్ళీ తిరిగి ఓపెన్ కాదు. ఏది పెట్టారో ఉంచేసి ఏది పెట్టలేదో వాటిని మీరు నింపాలి. అది కంప్లీట్ చేశాను. వాటిని మనం అర్జెంటుగా కంప్లీట్ చేయండి. అది కూడా రేపటి నుంచి. ఇవాళ చేయొద్దు. ఇవాళంతా ఒకటి చేయండి. ఇవాళ చేశారంటే నేను అందులో కొన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు. మళ్ళీ మీరు మొదటికి వచ్చి అవన్నీ చేయడానికి టైం నేను ఇచ్చే వరకు ఖాళీగా ఉండాలి మీరు. అందుకని రేపు 5వ తారీఖు నుంచి మీరు ఆ పనులు చేయండి. ముందు మీ ప్రొఫైల్ని పూర్తిగా సర్వం ఫిల్ చేసేయండి. కంగారు పడి వేళ చేస్తే ఏమైపోతుంది మళ్ళీ వస్తే చూసుకుందాం అని నేను ఎవరైనా చేస్తే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. నేను చెప్పినప్పుడే ధైర్యం చేయండి. వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ సార్ నాది అవ్వలేదు అనేసి అడుగుతారు. ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల్లో బ్యాక్ పోతాయి. అలా చేయకుండా నేను ఏది చెప్పానో అదే చేయండి. మీ ప్రొఫైల్ని రేపటి నుంచి ఫిల్ చేసేయండి. అది నేను 3 రోజులు ఇస్తాను. అంటే 72 hours, 73 గంటలు. అందుకే ఒకరోజు ముందుగా చెప్తుంటాను. ప్రతిదీ 72 గంటలు మొత్తం నింపేసుకోండి. ఎందుకంటే మన 23 కల్లా మన తాలూకు కావాల్సిన సల్లింక్ ఇచ్చేయాలా. నేను చెప్పినట్టు చేసిన సల్లింక్ వచ్చేస్తుంది. లేదు కొంచెం అది చూసుకుందాం అంటే మనం చాలా చూసాం అనుకునే కొంతమంది సోదరులు ఎవరు ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. మే కావచ్చు, జూన్ కావచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు ఏదో పెట్టేస్తారు. నేను చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉండండి. దీన్ని అందరికీ పంపించండి. ఎందుకంటే రాత్రనక పగలనక మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి కాయిన్స్ని అలాగే ఎక్స్చేంజ్లకు పట్టుకెళ్ళి అక్కడ మనం అమ్ముకుని అది క్యాష్ చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఒక రైతు ఎండ వాన అనుకుంటా పురుగు పుట్టడం రాకుండా వ్యవసాయం చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటని జాగ్రత్తగా దాన్ని ఏరి ప్యాక్ చేసి మార్కెట్లో తీసుకెళ్ళి సరసమైన ధరకు అమ్ముకోవాలి. అమ్ముకుంటాడు కూడా. మరి ఇన్నాళ్ళు మనం పండించిన కాయిన్స్ అనే పంటని మనందరమే జాగ్రత్తగా తీసుకెళ్ళి అవి మార్కెట్లో పెట్టేస్తే ఎప్పుడైతే వాటికి ఎంతైతే రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన మొత్తాన్ని మీరు సేవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కాబట్టి కంగారు పడకుండా జాగ్రత్తగా చేయండి. రేపటి నుంచి కొంతమందికి ఎలా ఉందంటే డాడీస్ ఎందుకు ఇప్పుడు నా కాయిన్ ఇచ్చేస్తే ఏ రేటుకి వస్తే ఆ రేటుకి అమ్మేసుకుంటాను కదా, మధ్యలో మీకేంటి ఇబ్బంది అని అడగచ్చు. ఎస్, నాకు ఇబ్బందే. ఎందుకు ఇబ్బంది అంటే మీరు కొనుక్కుని మాత్రం నేను ఆపను, మీరు అమ్మేసుకుంటాను. ఇది కంపెనీలో 500 రూపీస్తో మీరు ఏవైతే కొనుక్కున్నారో వాటిని మాత్రమే ఆపను. మిగతా మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుని 12 నెలలకి డివైడెడ్ బై 12 నెలలు వస్తాయి. మనకు వచ్చిన 2.5 కూడా 12 నెలలకు వస్తుంది. దీని అర్థం ఏంటంటే
ఒక నెల ఎక్కువ రేటు, ఒక నెల తక్కువ రేటు, లేదంటే ఒక రోజు ఎక్కువ రేటు, ఒక రోజు తక్కువ రేటు అలా వస్తాయి. మరి ఇది మంచి రేటు చూసుకొని మీరు అమ్ముకుంటే చక్కగా డబ్బులు వస్తాయి. ఒకే రోజు అమ్మేసుకున్నట్లయితే అది మార్కెట్ కాదు, దానివల్ల మీకు లాభం పొందలేదు. మిమ్మల్ని ఏం కష్టపడమని లేదు, నేను రాళ్ళు ఎత్తమని లేదు. ఉన్న కాయిన్స్ని కాస్త సరసమైన ధర వచ్చే వరకు ఉండి అమ్ముకోండి అని చెప్తున్నాను. ఇది మీరు ఈ నెల కొన్ని కాయిన్స్ అమ్మండి, దాన్ని వెంటనే ఇచ్చేకి చూసుకొని ఇవ్వండి, మంచి రేటుకి ఇవ్వండి. అలాగే వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా దాచుకుని అవసరాలకు వాడుకోండి. అవసరం ఉంది కదా అని దాచుకుని కాయిన్స్ని తక్కువ రేటుకి అమ్మదు, ఇది గుర్తుపెట్టుకోండి. మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకొని ఆ డబ్బు దాచుకోండి. దాచుకున్న డబ్బుల్ని అవసరాలకు మాత్రం వాడుకోండి. అంతేగాని అవసరం ఉంది కదా అని మీ దగ్గర ఉన్న దాచుకున్న కాయిన్స్ని తక్కువ రేటుకి అమ్ముకోండి. ఎందుకంటే కోల్పోయిన ఏ కాయిన్ మీకు తిరిగి రాదు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇంకా పెరగవు, ఇంకా ఒక్క కాయిన్ కూడా రాదు. రాత్రి ఎవరో అనుకున్న మెసేజ్ పెట్టారు, సార్ నాకు కాయిన్స్ రావట్లేదండి, యాడ్ చూస్తే రావట్లేదండి అని చెప్పేసి. యాడ్ చూస్తే రావాలంటే 30 తారీఖు ముందు నాన్న టైం అయిపోయింది, ఇంకా రావు అని చెప్పాను. అంటే తను మంచోడు, అలవాటు అయిపోయింది దానికి పాపం. కానీ జీవితాంతం కాయిన్స్ వస్తూ ఉంటే అటు విలువే ఉండదు. సో కాబట్టి ఒక లిమిటెడ్లో మనం చేసాం, ఆ లిమిటెడ్లోకి వచ్చింది మీరు జాగ్రత్తగా అనుభవించండి. సో నేను చెప్పినట్టుగా రేపు 5వ తారీఖు 5వ నెల 2023 సరే 3/5 వచ్చాయి, 3/5 వచ్చాయి. సో రేపటి నుంచి మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ 3 డేస్కి మళ్ళీ నేను కొత్త ఆప్షన్స్, అందులో ఉన్న ఆప్షన్ 2వ దాన్ని ఓపెన్ చేస్తాను, ఆ తర్వాత 3వ దాన్ని ఓపెన్ చేస్తాను, 4వది 5వది అలా ఓపెన్ చేస్తాను. అవన్నీ నింపేసుకోండి. కంప్లీట్ చేసేసుకుంటే మనకి ఇంక తలనొప్పి ఉండదు, కాయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకు ఈ విధానాన్ని తీసుకున్నాను అంటే టర్మ్ అకౌంట్లు చాలా ఉన్నాయి, నేను ముందు చెప్తున్నాను. ఆ అకౌంట్లను కట్ చేయాలి. నేను అవి కట్ చేయాలంటే కొన్ని ప్యాటర్న్స్ వాడుతున్నాను. నేను ఆ వాడే వాటిని మీరు కంప్లీట్ చేయండి, నాకు సహకరించండి. మీ కాయిన్స్ని బలంగా తీసుకొస్తాను. ఎవరైతే దొంగ అకౌంట్స్ ఉన్నాయో వాటిని ఇప్పట్లో వాడు ఆన్లైన్లో తీసుకురాలేదు, అందుకే వాళ్ళకి ఒక జీవితకాలం టైం ఇచ్చాను. మీరు చెప్పండి, తప్పు చేసిన వాడిని కూడా ప్రోత్సహిస్తే ఆ తప్పుగా సంపాదించిన కాయిన్స్ తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్మేస్తే ఎన్నో ఆశలతో, ఆశయాలతో, అవసరాలతో ముడిపడి ఉన్నటువంటి మన జీవితాలకి ఆ డబ్బు చాలా అవసరం. మరి అది కొల్లగొట్టేస్తే ఎవడో వచ్చి, దాన్ని కూల్చేస్తే ఎవడో వచ్చి, మరి నా కుటుంబం మొత్తం ఆశయాలు, ఆశలు అన్నీ అనగారిపోతాయి కదా. అందుకే జాగ్రత్త తీసుకుంటున్నాను. తప్పిస్తే నా కేసు అర్థం లేదు. అన్నీ మీరు ఒకే రోజు అమ్మేసుకున్నది నాకు ఇప్పుడు ప్రత్యేకంగా నష్టం ఉండదు. కానీ 100 ఏళ్ళు మీరు అమ్ముకుని లాభ పెడితే మీరు అందరూ బాగుపడ్డారు, మీ అందరికీ నేను తృప్తి ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే మీరు 500 పెట్టి కొనుక్కున్నారు, ఆ తర్వాత మైనింగ్ మీకు ఫ్రీగా వచ్చింది. కానీ మీరు పెట్టిన 500 రూపాయలకి 500 కాయిన్స్ వచ్చాయి. ఆ 100 రోజులు రిలీజ్ అయింది, చాలామంది అమ్మేసుకున్నారు కూడా. కానీ మీరు పెట్టిన 500 మళ్ళీ మీకు తిరిగి వచ్చేలా దీన్ని ప్లాన్ చేశాను. అవే మీకు ముందు ఇస్తాను. అవి మీరు అమ్మేసుకున్న తర్వాతే మీ దగ్గర ఉన్న కాయిన్స్ పర్సెంటేజ్ కూడా ముందుకు వస్తుంది. అంటే మీరు అమ్మేసుకోండి అని చెప్తున్నాను. మళ్ళీ ఎలా అమ్మాలి సార్, ఎలాగా కొనాలి సార్ అని దానికి ఇప్పుడు కేవలం రిలీజ్ చేస్తాను. అందులో మీరు సంపాదించడం ఎలాగా, అమ్ముకోవడం ఎలాగా, ఏ రేట్లో అమ్మాలి అన్నీ నేను అందులో మీకు నేర్పుతాను. యాడ్ చూస్తే డబ్బులు వస్తాయి, కాయిన్స్ వస్తాయని ఒక సిస్టమ్ ప్రవేశపెట్టి ఆ యాడ్స్ ద్వారా మిమ్మల్ని రోజు మన తాలూకా వెబ్సైట్లోకి రప్పించి, మన తాలూకా ఎక్స్చేంజ్లోకి రప్పించి మీరు యాడ్స్ చూసేలా చేయడం వల్ల ఓపెన్ చేయడం వగేరేలు చోటు మీకు వచ్చింది. అంటే ఇది నేర్పాను కదా మీకు స్టాకబుల్ అనేవి వస్తూ ఉంటాయి. అది 12 తర్వాత వాటి కోసం ఎదురు చూసి స్టాకబుల్ ఎలా ఉంటాయో దాన్ని ఎలా సంపాదించుకోవాలో మీకు నేర్పించాను. నాన్ స్టాకబుల్ అనేది పెట్టి మీ అవసరాలకు పనిపించేలా చేసి అయ్యేమో తర్వాత భవిష్యత్తు కోసం అమ్ముకోండి, ఇవేమో వర్తమానంలో వీటిని అమ్ముకుని తీసుకోండి అని నాన్ స్టాకబుల్ పెట్టాను. వాటి కోసం మీరు రాత్రి 12 గంటలకు ఎంతమంది చూడటం లేదు, తెల్లవారు చూస్తున్నారు, మధ్యాహ్నం చూస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు చూస్తున్నారు. అంటే ఒక ఎక్స్చేంజ్ని ఓపెన్ చేయడం ఎలాగో మీకు నేర్పించాను. మీ కాయిన్స్ వచ్చిన కాయిన్స్ ఎక్కడికి పోతే ఎక్కడికి పో, కానీ వాటి గురించి ఎన్ని వచ్చాయని తెలుసుకునే తపన మీరు కలిగింది. సో వాటిలోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవడం మీకు వచ్చింది. అవి సెల్ చేసుకోవడం అనుకో చెప్పాను, అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనుకో చెప్పాను, అవి ఎలా వీటిని వాడుకోవాలన్నీ చెప్పాను. అవన్నీ ఒక్కొక్కటిగా మీరు నేర్చుకున్నారు. ఈరోజు మీరు ఒక మంచి యోధులుగా మారారు. పాతవారు కొత్త వాళ్ళకి ఇంకా నేర్పండి. మరి ఇప్పుడు కే ఎక్స్చేంజ్లో కూడా మీకు అటువంటి అనుభవంతో వెళ్ళినప్పుడే మీరు సక్రమంగా బాగుపడగలరు. ట్రేడర్స్ అనేవాడు కొంతవరకు ఎలా అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, మిమ్మల్ని ఎలా దారి మళ్లించి అమ్మాలి, ఇవన్నీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. అలాంటి ట్రేడర్స్ పురుల మధ్య, నేను అది తప్పుగా అన్నది పురులు అన్నాను, అలాంటి పురుల మధ్య మీరు సింహాల్లా మారాలంటే ఖచ్చితంగా మీకు అన్నీ నేర్పించాలి. అలా నేర్పిస్తేనే మన నెంబర్ 1 ఎక్స్చేంజ్, నెంబర్ 1 కాయిన్, నెంబర్ 1 వ్యాలెట్ కలుగుతుంది. అందుకోసం ఈ ప్రయత్నాలన్నీ. ఇంతవరకు మన భారతదేశంలోనే ఉన్నాం. ముందు మన
విజయనగరం, విశాఖపట్నం బోర్డర్స్లో నుంచి మొదలెట్టాను. ఆ తర్వాత ఆంధ్ర, అటు ఒడిశా విస్తరిస్తూ తెలంగాణ విస్తరించాం. ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం వెళ్ళగలిగాం. మరి ఇప్పుడు మన తాలూకా మంచి వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ నలుమూలలోకి తీసుకెళ్దాం. ఆ రెపరెపలాడే జెండా దమ్మేటో చూపించాం. ఓపిక, సహనంగా మీరు నేర్చుకుంటూ ఉంటే ఒక్కొక్కటి మీకు తెలుస్తుంది. కంగారు పడి ఏ తప్పులు చేయదు. అలాగే చాలా కొన్ని తప్పులు జరుగుతున్నాయి, వాటిని చెప్తున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు దీన్ని పాటించాలి. నేను పాటించిన వాడు చెప్పడానికి, నేను ఎవరు మీకు చెప్పడానికి, వదిలేయండి. నా మాట మీద నమ్మకం ఉన్నవాళ్ళు, డాడీ చెప్పింది మా కోసం అనుకునే వాళ్ళు మాత్రం చేయండి. అసలు నన్ను ఖాతరు చేయలేని వాళ్ళు, నేనంటే గుర్తింపు లేని వాళ్ళు, మీకు నచ్చినట్టుగా చేసేవాళ్ళు, దాన్ని మీకు వదిలేస్తున్నాను. మిమ్మల్ని కూడా ప్రేమించడం తప్పిస్తే మీ మీద నాకు కోపం ఉండదు. అంటే విషయం ఏంటంటే, మనకు ఆయన తాలూకు టైం అయిపోయింది, ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చేస్తే మళ్ళీ అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా అలాగే చేసేద్దాం అని కొన్ని కంపెనీలు వస్తుంది. దాన్ని చూసి కానీ మీరు ఎవరైనా వెళ్తే ఇబ్బంది పడతారు. ఇదే కంపెనీలో నేను చెప్తే వినుకుంటా చాలా కంపెనీలకు వెళ్ళి మోసపోయి కష్టపడి నష్టపడి ఇప్పుడు మళ్ళీ వచ్చి మన కంపెనీని ఇష్టపడి పనిచేసి మళ్ళీ ఓ మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు కోకోళ్ళు. ఎందుకంటే ఒక పని మీద నిబద్ధత ఉండాలి. వాడు చేశాడు కాబట్టి నేను చేస్తాను, వాళ్ళ వాడు ఇలాగ చేసి సంపాదించాడు కాబట్టి మనం సంపాదించేద్దాం అనుకున్న వాళ్ళు చేయలేదు. లక్ష్యం వేరు, దానికి సులక్షణం వేరు. మంచి లక్షణం ఉన్నప్పుడే లక్ష్యాన్ని చేరగలం. ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళందరూ మీకు లేనిపోయిన ఇప్పుడు నాకు కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. అరే ఆయన నడిపాడు కదా అని కూడా ఆలోచించుకుంటూ నాకు కూడా పెడుతున్నారంటే వాళ్ళని ఇలా చూడాలి. అది నాకు సరే వీళ్ళంతే అనుకున్నాను, రేట్ చేసి పడేసాను. కాబట్టి ఏ కంపెనీ వాడైనా వచ్చి మీలాగే నేను చేస్తానన్నా సరే మీరు ఆశపడి వెళ్ళొద్దు. నేను కింద ఉన్నాను కానీ చెప్పారు, మీ పైన సీనియర్స్ బాగా సంపాదించుకున్నారు, మీకు ఇంకా కింద పేరు, మీరు ఇప్పుడు వస్తే మీరు మీ సీనియర్స్ లాగే మంచి సంపాదిస్తారని మీకు చెప్పొచ్చు. నమ్మదు, అంత సులువు కాదు. మీరు అక్కడ వెళ్ళొచ్చు కానీ ఆ కంపెనీ నిలబడాలంటే కూడా చాలా లక్ష్య సాధన కావాలి, ఏకాగ్రత కావాలి. ఇప్పుడు అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అట్టడుగున ఉన్నటువంటి గొప్పను కూడా అందులో ఎక్కించేలా తీసుకురావాలని కొన్ని ప్లాన్స్ చేసుకున్నాను. అంచెలంచెలుగా ఈ ప్రాజెక్టుల్లో వాళ్ళని గుర్తించి, ఒక్కొక్కరిని గుర్తించి ఒక స్థాయికి ఎలా తీసుకెళ్లాలో నన్ను నమ్మండి, నేను చూపిస్తాను. మీ డాడీ సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. కొంతమందికి ఇప్పటికే మనం చేయగలిగా ఉన్నాం కొంచెం. ఇక మీదట కూడా ఇలాంటి ప్రక్షాళన ఏ కంపెనీ కూడా అసలు దీనివైపు రాలేని దానికి నేను శ్రీకారం చుట్టాను. ఏంటి, కింద ఉన్న వాడిని కూడా మనం సపోర్ట్ చేసి వాడిని కూడా బలపరిచి బలవంతం చేయాలి. మీరు సహకరిస్తే నాకు అది సాధ్యమే. అనేక రకాల ప్లాన్స్ ఉన్నాయి, అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కరిగా నేను చాలా వరకు అందరినీ ఒక రూట్ తీసుకొచ్చేద్దాం. కాబట్టి మీరు సక్రమంగా నాకు సహకరించండి. ఒక అందమైన అద్భుతమైన జీవితానికి మనందరం చట్టపరంగా వెళ్దాం. చట్ట వ్యతిరేకంగా కాదు, చట్టపరంగా వెళ్దాం.